ఈ 21st సెంచరీలో విజ్ఞానం అభివృద్ధి చెందిన పీక్లో మనం ఉన్నాం. ఇప్పుడు పోయి దెయ్యాలు పిశాసులు అంటూ మనం మాట్లాడుతుంటే మనల్ని పిచ్చోళ్ళు అంటారు. కానీ ఆలోచించి చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం ఎవరైనా మనం ఉన్న చోట్లోనే ఉంటూ 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న ఒక స్నేహితుడిని మాట్లాడగలము అని మనం చెప్తే నమ్ముంటారా? కానీ ఈ రోజు అది సాధ్యమైంది. చెప్పాలంటే సర్వసాధారణంగా అయిపోయింది. దట్స్ ఇట్. ఒక విషయాన్ని నిరూపించే వరకు మిమ్మల్ని అందరూ ఫ్రాడ్ అనే అంటారు. ఎనీ క్వశ్చన్స్ అడగండి, చెప్తాను. ఎస్. చనిపోయిన ఆత్మ మనల్ని దారి చూపిస్తుందా? చనిపోయిన ఆత్మ దారి చూపిస్తుందా? యాక్చువల్గా మీ ప్రశ్నే తప్పు. ఆత్మకి మరణం అంటూ లేదు. ఆత్మ అనేది మీ శరీరానికి మాత్రమే. శరీరం నుంచి వేరైన మీ ఆత్మ తనకంటూ ఒక లోకంలో అది జీవిస్తూనే ఉంటుంది. ఆ ఆత్మల ఒక లోకం అనేది 7 సముద్రాలు దాటి 7 కొండలు దాటి అనేది కాదు, ఇక్కడే మనతో పాటే. ఏంటి, ఫ్రీక్వెన్సీ మాత్రం వేరువేరు. ఇప్పుడు మనమందరం ఉండేది ఒక 3D లోకం అంటే ఆత్మల యొక్క లోకం 5 డైమెన్షన్లో ఉన్నది. మనం మన ఒక్క 3D లోకంలోంచి 5Dలో ఉన్న ఆత్మల్ని కమ్యూనికేట్ చేయడమే ఆ టెక్నికే ఈ స్పిరిచువల్ సైన్స్. పారాసైకాలజీ అనేది ప్రశ్నించలేని మనోతత్వం. రీసెంట్ గా ఈ కోర్సులో టెలిపతి, రీఇన్కార్డినేషన్, సూపర్ న్యాచురల్ పవర్, పారానార్మల్ యాక్టివిటీస్, సింపుల్ గా చెప్పాలంటే మానవులకి మించిన శక్తి గురించి చదువుకునేది. ఒక మంచి మీడియంకి అవసరమైంది అతని లోపల ఉండే ఎక్టోప్లాజం ఎనర్జీ. ఆ ఎనర్జీ మీలో ఎంత ఎక్కువ లెవెల్లో ఉందో ఆ లెవెల్ అద్భుతాన్ని మీరు ఆత్మలతో కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ రైటింగ్, వైజా బోర్డ్, ట్రాన్స్, ఇలా ఎన్నో మార్గాలున్నాయి. అలాగా ఈ కాలానికి తగినట్టు ఈ పీరియడ్ కి చాలా సూటబుల్ అయిన ఛానల్ ఓజా బోర్డ్. మీకెలా సార్ ఇందులో ఇంట్రెస్ట్ వచ్చింది? బేసిక్ గా నేను ఒక మెకానికల్ ఇంజనీర్. ఓ, మా అమ్మ చనిపోయాక నేను మా నాన్న మాత్రమే. మా నాన్నగారు కూడా చనిపోయాక మిషన్తోనే నా జీవితం అయిపోయింది. ఒక స్టేజ్లో ఈ మిషనరీ లైఫ్ నాకు నచ్చకుండా నేను పని నుంచి మానేశాను. సడన్ గా ఒక రోజు మా అమ్మతో మాట్లాడాలనిపించింది. అప్పుడే నాకు ఇన్స్టిట్యూట్ గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చి ఎలాగైనా మా అమ్మతో మాట్లాడాలనుకున్నా, బట్ కుదరలా. అందువల్ల కాస్త డిప్రెషన్లోకి వెళ్ళా. అప్పుడే కొన్ని విషయాలు అగల్య మేడం నాకు అర్థమయ్యేలా చెప్పారు.